ఇదే స్కూల్లో నేను పూర్వ విద్యార్థిని. నేను ఒక 2 పాయింట్లు చెప్తాను సార్. ఒకటి అభివృద్ధి. ఇక్కడ నాకు తెలిసినంత వరకు ఈ రోజున లబ్ధి పొందని కుటుంబం అనేది ఒక్కటి కూడా లేదు సార్. నేను కల్లారా చూసిన అభివృద్ధి ఏంటంటే ప్రతి పేదవాడు మనస్ఫూర్తిగా బయటికి నవ్వుతున్నాడు. ఆ నవ్వే అభివృద్ధి. ఆ నవ్వే రేపు ఒక రోజున మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడే కూర్చోబెడుతుంది, అదే స్థానంలో కూర్చోబెడుతుంది. అదిరిపోయే డైలాగ్ చెప్పావబ్బా. ఇంకొకటి ఏంటంటే కాదు, పేదవాడి ముఖాన నవ్వే అభివృద్ధి అన్న మీ ఆలోచన అద్భుతంగా ఉంది. ఖచ్చితంగా సార్, అది కల్లారా చూస్తున్నాం అందరం. ప్రతి ఒక్కరి గుండెల నుంచి ఆ మాట ఉంది. ఆ జగన్ గారు ఆ ముద్ర వేశారు ఈ ప్రతి ఒక్క పేదవాడి గుండెలు. ప్రతి ఒక్క కుటుంబానికి లబ్ధి చెందిందని మనస్ఫూర్తిగా నమ్ముతున్న ఒక సామాన్య మానవుడిని. చాలా పేదవాడిని నేను. నా కూతురు చదివించుకునేదాన్ని కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నాను. మొట్టమొదటిసారి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. పూర్తి ఫీజు రియంబర్స్మెంటు ఎన్బికేఆర్ కాలేజీలో చదివింది. నాకు రైతు భరోసా వస్తుంది. అక్క చెరువుపాడులో స్థలం ఇచ్చారు, ఇల్లు కూడా కట్టించారు. దేవుడి దేవాల బాగున్నాను. ఈరోజు నా కూతురు ఆడు చేస్తున్న దానివల్ల ఏదో కొద్దిగా తెల్ల చొక్క వేసుకొని తిరుగుతున్నాను. మా రూరల్ ఇన్ఛార్జి ఆదా ప్రభాకర్ రెడ్డికి నమస్కారం. అమ్మఒడి నేను 10వ తరగతి చదువుతున్నప్పుడు కాడి నుంచి నాకు పడతా ఉంది సార్. ఎంతో నా ఫీజులో ఎంతో ఉపయోగపడింది అమ్మఒడి. అదే ఎన్నో ఆరోగ్యశ్రీ మా నాన్నమ్మ కాలు ఇరిగినప్పుడు ఉపయోగపడింది సార్. మా నాన్నకి యాక్సిడెంట్ అయినప్పుడు ఎంతో ఉపయోగపడింది. అలాగే సార్ ఎన్నో వివిధ రకాలుగా జగనన్న పథకాలను మేము పొందుతున్నాం సార్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ సార్. ఓకే, గుడ్ సార్. నమస్కారం సార్. సార్ నేను 2 విషయాలు చెప్తాను సార్ జగన్మోహన్ రెడ్డి గారి గురించి. ఈజ్ అ గ్రేట్ సైంటిస్ట్ సార్. ఆయన చాలా గొప్ప శాస్త్రవేత్త. ఆంధ్రప్రదేశ్ అనే ప్రయోగశాలలో నవరత్నాలు అనేటువంటి ఒక రా మెటీరియల్ని తీసుకొచ్చి ప్రయోగం చేసి సక్సెస్ఫుల్ అయినటువంటి ముఖ్యమంత్రి గారు సార్ ఆయన. ఈ నవరత్నాలే కాదు సార్, ఒక వాలంటీర్ వ్యవస్థని తీసుకొచ్చి ఆయన ప్రయోగాత్మకంగా చేసి సక్సెస్ఫుల్ అయ్యి దేశం మొత్తం ఆంధ్ర రాష్ట్రం సైడు చూసే విధంగా ఆయన ఈ యొక్క ప్రయోగం చేసి సత్ఫలితాలు తీసుకొచ్చాడు సార్. ఇటువంటి ముఖ్యమంత్రి ఆయన కళ్ళకాలం ఈ ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజల కోసం ఆయన నిలబడి ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం ఆయన పాటుపడతాడని చెప్తూ సెలవు తీసుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. జగనన్న వచ్చిన తర్వాత మా ఫ్యామిలీలో చాలా మార్పులు కూడా వచ్చాయి. డిగ్రీ తీసుకొని దాంట్లో కూడా మంచి కోర్స్ తీసుకున్నాను. అటు సాఫ్ట్వేర్ అండ్ గ్రూప్స్ రాసుకోవచ్చని. అలాగే మా తమ్ముడికి కూడా అమ్మఒడి వస్తుంది. అలాగే మా మమ్మీకి కూడా ఆసరి వస్తుంది. మా డాడీకి రైతు భరోసా వస్తుంది. నేను చాలా గర్వపడుతున్నాను.